హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా చంద్రబాబు బెయిల్ రద్దు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా చూసినట్లయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష నేత చంద్రబాబుపై ఇప్పటికే ఐసీఐడీ నమోదు చేసిన కేసులు, వాటిలో బెయిల్ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తుంది. ఇప్పటికే హైకోర్టు 3 కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, వాటిలో ఒక్కొక్క కేసులో వాటి రద్దు కోరుతూ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇకపోతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో గతంలో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రూపొందించిన ఆన్లైన్మెంట్లో మార్పులు చేసిన విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిఐడి ఆరోపిస్తుంది. అదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపైన కేసులు నమోదు చేసింది. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపబోతుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే సరి, లేకపోతే మాత్రం వరుసగా మిగతా కేసుల్లోనూ ఆయన బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతుంది. దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. చూశారు కండి. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు చేరాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.